దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 12th ఫిబ్రవరి 2025. మీ అందరికీ నేను యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? తెలుగులో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము, ఇంగ్లీష్లో 2 Corinthians chapter 2 and verse 10. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు మనము ఇతరులను క్షమించాలి? ఇతరులు మనం క్షమించకపోతే సాతానుకు మనం అవకాశం ఇస్తున్నామని తర్వాత వచనంలో రాయబడ్డాది. జాగ్రత్తగా గమనించాలి. నువ్వు క్షమించకపోతే సాతానుకు నువ్వు అవకాశం ఇస్తున్నావు నీ జీవితంలో ప్రవేశించుటకు. అందుకే పౌలు అంటున్నాడు, మనము సాతాను యొక్క ప్లాన్స్ని, తంత్రములను ఎరగని వారము కాదు. అందుకే మనం క్షమించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు క్షమించాలని అని చెప్తున్నాడు. నేను క్రీస్తు వలె ఉంటూ క్షమిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేవాడు. క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. క్రీస్తు సముఖమందు యేసు ప్రభువుని బట్టి నేను క్షమించి ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకు? లేకపోతే సాతాను మనల్ని మోసగిస్తుంది. సాతాను మనల్ని మోసగించుకున్నట్లు ఏమి చెప్తా ఉన్నారంటే, మనము ఇతరులను క్షమించాలి. If you don't forgive others, you are in a position where you will open door for the devil. You will open the door for the devil. Let me read this in English. To whom ye forgive anything, I forgive also. For if I forgave anything to whom I forgave it, I forgave it to your sakes in the person of Christ. And the next verse says, because we don't want to give opportunity to the devil to enter. We don't want to give Satan an opportunity to attack us. That's the reason why I am forgiving you, forgiving others in the person of Christ. వ్యక్తిగతంగా నన్ను క్షమించుటకు నాకు చాలా కోపం ఉంది వారి మీద, కానీ క్రీస్తునందు నేను క్షమించగలుగుతున్నాను. ఎందుకంటే అపవాదికి నేను చోటు ఇవ్వరాదు. చాలామంది క్రైస్తవులము, ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ లోకంలో ఇతరులు క్షమించలేనందువలన మీ జీవితంలో అపవాదికి ద్వారము తెరచుచున్నారు అని ఇక్కడ 10-11 వచనాల్లో మాట రాయబడ్డది. ప్లీజ్ రీడ్ బోత్ ద వర్సెస్ 10 and 11. 2 Corinthians 2, 10 and 11. 2 వచనాలు చదవండి, సంపూర్తిగా మీకు అర్థమవుతుంది. మీరు అనుకుంటున్నారు, నా ఇష్టం నేను క్షమించను, నా ఇష్టం అనుకుంటున్నారు. ఒకే ఫ్యామిలీలో మేబీ భార్యాభర్తల మధ్య, లేక పిల్లల మధ్య, పేరెంట్స్ మధ్య, లేక బంధుమిత్రుల మధ్య, లేక సంఘస్థుల మధ్య నేను క్షమించను అని మీరు అనుకుంటున్నారు. మీకు తెలుసా ఏం చేస్తున్నారు? నీకు నీవే అపవాదికి ఎక్స్పోజ్ చేసుకుంటున్నావు. అది ఈరోజు ఈ యొక్క 2 వచనాల యొక్క అర్థము. పౌలు అంటున్నాడు, నేను ఏమైనా ఎవరైనా క్షమించినట్లయితే వాడికి, అపవాదికి, దుష్టుడికి, మన శత్రువుకి చోటు ఇవ్వకూడదని క్రీస్తు సముఖమందు నేను వారిని క్షమిస్తున్నాను అంటున్నాడు. దిస్ పవర్ వెన్ యూ ఫర్గివ్, యు ఆర్ క్లోజింగ్ ద డోర్ అపాన్ సైటన్. అపవాది మీద తలుపు మూస్తున్నారు. కానీ ఈరోజు ఎక్కువ శాతం మంది ఎంత మనకు ఈ మాట వాడకూడదు, కానీ ఎంత మన అహము లేక ఈగో ఉందంటే మనము చేర్చుకోము. we want to hate because of the wrong they are doing. కానీ పౌలు అంటున్నాడు, నాకు కూడా అలాగే ఉంది, కానీ అపవాదికి చోటు ఇవ్వకూడదని నేనేం చేస్తున్నానంటే, నేను క్రీస్తు సముఖమందు నేను వారిని క్షమిస్తున్నాను. సో మై బ్రదర్ అండ్ సిస్టర్, మేబీ యు ఆర్ హోల్డింగ్ అపాన్ సంబడి. నువ్వు ఎవరి మీద నువ్వు కోపము, కక్ష కలిగి ఉన్నావేమో. నిజమే, వారు నీకు హాని చేశారు. నిజమే, వారు మీ వెనకాతల కుట్ర వేశారు. నిజమే, మీ వెనకాతల గుంత తవ్వారు. కానీ నీవు క్షమించకపోతే నీవు అపవాదికి ద్వారము తెరచుచున్నావు.
చూడండి, యేసు ప్రభువారు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరగను గనక వీరిని క్షమించు ఊరికనే చెప్పారండి యేసు ప్రభువారు. అసలు యేసు ప్రభువారు స్థానంలో మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఎంత దుఃఖం వస్తుంది. ఎవరికైతే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచారో వారు అక్కడ ఉన్నారు. ఎవరైతే ఆయన ద్వారా మేలు పొందుకున్నారో వారందరూ అక్కడ ఉన్నారు. అందరికీ తెలుసు సిలువ మీద వేలాడుతున్న యేసు ఎన్ని కార్యాలు చేశాడో వారి జీవితంలో. కానీ వారే సిలువ వేయండి అని యేసు ప్రభుకు విరోధంగా మాట్లాడుతున్నారు. ఇంకా 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 ఎంత 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 ఆయనను రిజెక్ట్ చేశారంటే ఆయనకు బదులుగా బరబ్బాని ఇమ్మన్నాడు. అంతగా యేసు ప్రభు వారిని ఒక మూలకు తోసినప్పుడు, లేక సిలువకి ఎక్కించినప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక విని. ఎందుకు తెలుసా? సాతానుకు చోటు ఇవ్వకూడదని, అపవాదికి చోటు ఇవ్వకూడదని. ఈరోజు ఇవన్నీ తెలిసి ఈ వాక్యం వింటున్న నీవు సాతానుకు చోటిచ్చావేమో. ఈరోజు ఆ తలుపు మూసేసే. సాతాను వెళ్ళగొట్టే మార్గం ఒకటే, నీవు క్షమించు. ఫర్గివ్ అదర్స్. మేబీ దే ఆర్ ట్రబులింగ్ యూ. వారు నీ నెత్తి మీద ఉన్నారేమో. నేను చెప్తున్నాను, క్షమించు. నువ్వు గెలుస్తావు జీవితంలో. हिंदी में पढ़ेंगे 2 कोरिन्थियों का पत्र, उसमें 2 अध्याय और हम 10वें वचन पढ़ रहे हैं. 2 कोरिन्थियंस 2 और 10. जिसका तुम कुछ क्षमा करते हो उसी में भी क्षमा करता हूँ, क्योंकि मैंने भी जो कुछ क्षमा किया है, यदि किया हो तो तुम्हारे कारण मसीहा की जगह में होकर क्षमा किया है. क्यों शैतान को हम मौका नहीं देना चाहते. दूसरी वचन में 11 वचन में लिखा हुआ है, प्रिय भाइयों बहनों, क्षमा कर रहे हो तो आप अपने आप के लिए आप మెహర్బానీ కర్రే. నువ్వు క్షమిస్తున్నావంటే నీకు నువ్వు మేలు చేసుకుంటున్నావయ్యా. చాలా మంది ఎంత ఎంత ఈగో ఉందండి మనుషుల్లో. ఇతరులు క్షమిస్తున్నామంటే వాళ్ళకెంతో మెహర్బానీ చేసినట్టు, వారికెంతో మేలు చేసినట్టు ఫీల్ అవుతాం. లేదు, క్షమించినప్పుడు నీకు నీవే మేలు చేసుకుంటున్నావు. నీ కుటుంబానికి మేలు చేసుకున్నావు, నీ ఉద్యోగానికి మేలు చేసి, నీ సంపదకు మేలు చేసుకుంటున్నావు, నీ ఆరోగ్యానికి మేలు చేసుకున్నావు, నీ పిల్లలకు మేలు చేస్తున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించు, దేవుని వాక్యము ఎటువంటి ఖడ్గం కంటే వాడిగలది. వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు విశ్లేషణ చేయకపోతే నీకు విరోధముగా పనిచేయడం, నువ్వు తీర్పులోనికి తీసుకువెళ్తుంది. కనుక క్షమించకూడదని ఆప్షన్ తీసుకోవద్దండి. లోకం తీసుకుంటుంది, కానీ రక్షణ పొందుకుని నీవు, యేసుప్రభు రక్తం చేత కడగబడి నీవు, వాగ్దానాలతో నిండి ఉన్న నీవు ఈ ఆప్షన్ తీసుకోవద్దు. మనకు ఒకే ఒక మార్గము, క్షమించాలి. ఆప్షన్ లేదు, క్షమించాలి, అదే మార్గము. అందుకే యేసుప్రభు అన్నారు, నీ శత్రువుల్ని ప్రేమించుడి, నేను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అన్నారు. కనుక ఐ నో టుడే గాడ్ ఈస్ డెలివరింగ్ ఆల్ ఆఫ్ అస్. దేవుడు ఈ ఆరాధనలో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా గొప్ప కుట్ర నుంచి, సాతాను యొక్క కుట్ర నుంచి మిమ్మల్ని విడిపించి ఉన్నాడు. ఎందుకు తెలుసా? మనము మన హృదయంలో ఇప్పుడే మనము క్షమించాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసినాను, అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసినాను. వారిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తోని నీ బిడ్డల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభా, బిజినెస్లో మీ తోడు దయచేసినందుకు స్తోత్రం. ఈరోజు నాయన బిజినెస్ కష్టాల నుంచి నీ బిడ్డలు విడిపించినందుకు స్తోత్రం. అప్పుల నుంచి విడిపించినందుకు స్తోత్రం. జాబ్ లేని పరిస్థితి నుంచి యేసు ప్రభా, నీ బిడ్డలు నాయన జాబ్ కలిగిన పరిస్థితిలోనికి నాయన దేవాతాన్ని వారు నడిపించబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, 10th స్టాండర్డ్, ఇంటర్మీడియట్, +2 ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్కు సిద్ధపడుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు దయచేయండి ప్రభా నాయన, సహాయము దయచేయండి నాయన. దేవతాన్ని ప్రభా, దుష్టుడి యొక్క ప్రతి ప్రభావం నుంచి నీ బిడ్డలను విడిపించి మంచి మార్గంలో మంచి మార్కులతో వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు
కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధుల దగ్గర కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.